ఈ వీళ్ళకి ఎట్లుందంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావద్దని ఇప్పుడు పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తాం. ఈయన ఇస్తాడు. కాంగ్రెస్ అయినా బీసీ ఆయనకి ఇవ్వగానే బీఆర్ఎస్ అయినా రెడ్డి ఆయనకి ఇస్తాడు. ఆయనే ఇదో దుకాణం. నా పార్టీ పరంగా ఇచ్చే బిచ్చం ఎవరికి అక్కర్లేదు. నీ పార్టీ అంతా నీ కథ ఎంత ఇప్పుడు పోటీ చేస్తే గెలిచే పార్టీ కూడా కాదు, మళ్ళీ ఇటెంకలా కనిపించే పార్టీ కూడా కాదు. కాబట్టి నేను ఏమంటున్నంటే నీవు రిజర్వేషన్ల విషయంలో 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు కల్పించడం కోసం ఏదైతే 9th షెడ్యూల్ రూట్ ఉందో ఆ రూట్లో ఆ రూట్లో పోకుండా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని క్యాబినెట్ భేటీలు పెట్టి, ఎంత కాకమ్మ కబుర్లు చెప్పినా ఉట్టిదే. ఇక ఇవాళ క్యాబినెట్ సమావేశం అయితే ప్రెస్కు బ్రీఫ్ చేస్తాడు కదా, ఇక రెడ్డి చేయడు. ఇప్పుడు బీసీ ఆయనతో చేయిస్తారు, చూడు బీసీ మంత్రితో చేయిస్తాడు. ఇప్పుడు చేయించి బీసీల నోట్లో బీసీల మంత్రితోని మట్టి కొట్టించే కార్యక్రమం ఇవాళ చేస్తారు. ఏళ్ళ నుంచి ఇవే కుట్రలు, ఇవే కుతంత్రాలు. పొన్నం ప్రభాకర్ను కూర్చుండబెడతారు. ఇలా కూర్చుండబెట్టి ఈ దుకాణం చేస్తాడేమో. ఇక రెడ్డి మంత్రి వచ్చి ఈ ప్రకటన చేయడం, ఎందుకంటే బీసీలలో ఆగ్రహం వస్తే అది రెడ్ల మీద పడవద్దు కదా, బీసీల మీద పడాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. సరే చూస్తాం ఈ తమాషా అంతా. ఇలా క్యాబినెట్ సమావేశం తర్వాత నీ లోకల్ బాడీ ఎన్నికలైంది, నీ కథ ఏంది, నీ లెక్కేంది, ఓన్లీ లోకల్ బాడీ అయినా మరి మిగతా విద్యా ఉద్యోగాల సంగతి ఏందనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మళ్ళొక్కసారి బగ్గున మండి అందులో ఆ మంటల్లో మీ ప్రభుత్వం కాలిపోడు గ్యారంటీ, ఇది తప్పదు. ఇది ఇవాళ క్యాబినెట్కి సంబంధించి. సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోరి. సాయంత్రం వీలైతే మళ్ళొకసారి నాయి ప్రభుత్వాన్ని రెండు పక్కన పెట్టుకొని చూసుకోరు. శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి ప్రభుత్వం ముచ్చట్లు, మన ముచ్చట్లు పక్కన పెట్టుకొని చూడండి, గదే ఉంటుంది కనిపించేది.